ఇరాన్కు దెబ్బ మీద దెబ్బ. ఇరాన్లో భారీ భూకంపం. ఇజ్రాయెల్ అమెరికా వైమానిక దాడులతో హడలెత్తుతున్న ఇరాన్కు మరో సమస్య పట్టి పీడిస్తుంది. ఒకవైపు యుద్ధాలతో కంటి మీద నిద్రలేని ఇరాన్ ప్రజలను వరుస భూకంపాలు భయపెడుతున్నాయి. ఇరాన్లోని గెరిష్ ప్రాంతంలో కాసేపటి క్రితమే భూకంపం సంభవించడంతో ప్రజలు ఉలిక్కిపడ్డారు. దీని తీవ్రత 4.3గా నమోదైంది. గెరాష్ సమీప ప్రాంతంలో సంభవించిన ఈ భూకంపం భూమికి 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించారు. అయితే ఈ భూకంపం మూలంగా జరిగిన ఆస్తి నష్టం, ప్రాణ నష్టం గురించి ఎలాంటి వివరాలు బయటికి రాలేదు. ఇదిలా ఉండగా ఇరాన్పై అమెరికా దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఇరాన్లోని టెహ్రాన్కు ఆగ్నేయంగా 800 కిలోమీటర్ల దూరంలో ఉన్న కేర్మాన్ వైమానిక స్థావరంపై అమెరికా వైమానిక దాడులకు పాల్పడింది. ఈ ఘటనలో కనీసం 13 మంది ఇరాన్ సైనికులు మరణించినట్లు ఇరాన్ మీడియా వెల్లడించింది. మరోవైపు ఇరాన్ కూడా గల్ఫ్ దేశాల్లోని అమెరికా వైమానిక స్థావరాలపై తన క్షిపణి దాడులను కొనసాగిస్తుంది. ఒకవైపు అమెరికా, మరోవైపు ఇజ్రాయెల్ దాడులతో ఉక్కిరిబిక్కిరవుతున్న ఇరాన్ను భూకంపం అల్లకల్లోలం సృష్టిస్తుంది. బాలిస్టిక్ క్షిపణులతో ఇజ్రాయెల్ అమెరికా దాడులు తీవ్రతరం చేయడంతో ఆ బాంబుల ఎఫెక్ట్తో ఇరాన్లోని భూ ప్రకంపనలు సర్వసాధారణమైపోయాయి. దీంతో భూకంపం సంభవించినప్పటికీ జనం బాంబుల మూలంగానే భూమి కంపిస్తుందని భావించే పరిస్థితి ఇరాన్లో నెలకొంది.